గౌడ్ గారికి, అలాగే సుబ్బారెడ్డి గారికి, అలాగే మన గౌడ్ గారికి కూడా ఆహ్వానం పలుకుతూ ఆసనాలు స్వీకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈరోజు మేడం గారి పదవి విరమణ సందర్భంగా అందరూ చెప్పాలంటే కనుక భారమైన హృదయాలతో ఉన్నారు. ఎందుకంటే ఆ మేడం గారితో పనిచేసి చాలామంది ఇంకా మేడం గారు ఇంకా ఉంటే బాగుండు అనే ఫీలింగ్లో ఉన్నారు. ఎందుకంటే మేడం గారు మనకు చాలా ఫ్రెండ్లీగా పని చేపిస్తూ మన విద్యుత్కి ఇచ్చిన టార్గెట్స్ అన్నీ టయానికి రీచ్ అవుతూ మనకు జిల్లాలో వెలువెత్తుకున్న మంచి పేరుని అలాగే కాపాడుతూ ఇంకా కొద్దిగా హైలైట్ చేయడం జరిగింది. సో ఈ విషయంలో ఈరోజు వచ్చిన ముఖ్య అతిథులతో కొద్దిగా వాళ్ళ సంభాషణ చేయించాలని చెప్పేసి ఆశిస్తూ శ్రీ జ్ఞానేశ్వర్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి సభా ఆసీనులైనటువంటి పదవి విరమణటువంటి సన్మాన సభకు వచ్చేసినటువంటి మిత్రులు సుబ్రాయుడు గారికి, సన్మాన గ్రహీత అయినటువంటి ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఈఓఆర్డి గారికి, సుధాకర్ గౌడ్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి పిఎస్లకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు పదవి విరమణ సన్మాన సభ ఎంపీడీఓ గారు చాలా సుహాసినమ్మ అంటే సున్నితమైన మనస్తత్వం గల అన్ని వర్గాల వారిని ఆకర్షణీయంగా, అందరికీ గౌరవప్రదంగా మెసులుకొని ఆయన యొక్క డ్యూటీని, కర్తవ్యాన్ని నెరవేర్చి ఈరోజు అందరితో మనలు పొందుకునేటట్టుగా ఆయన కర్తవ్యాన్ని నిర్వహించారు. చాలా సంతోషం. ఇలాంటి ఆఫీసర్లు అరుదుగా ఉంటారు. మరి వచ్చినటువంటి అధికారి కూడా అందరితో సఖ్యతతో ఉండి మరి వాళ్ళు కూడా ఇలాంటి మన్ననలు పొందాలనేటువంటి సంకల్పం ఉంది కాబట్టి ఆయన కూడా రేపో ఈరోజు రావడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది ఎంపీడీఓ గారు. మరి ఈరోజు ఎంతో సంతోషంగా ఆయన ఆ యొక్క పదవి విరమణ అందరితో మన్ననలు పొందుకొని ఆయన ఆరోగ్యాలతో ఉండాలని, ఆ యేసయ్య బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని కృప వారిపై, వారి కుటుంబ సభ్యులపై, అందరిపై ఉండాలని చెప్పేసి సెలవు తీసుకుంటాం. కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు సుబ్రాయన్న గారికి, మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ గారికి, మన మండల తహసీల్దార్ ఎంఆర్ఓ సార్ గారికి, మరి ఇక్కడికి వచ్చేసినటువంటి విలేజ్ సెక్రటరీలకు, వీఆర్ఓలకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మేడం గారు కూడా ఇంకా ఒక 3 ఏళ్ళు ఉంటే కూడా బాగుండేది మాకు. ఎందుకంటే మీ ఉద్యోగ రీతుల్లో రిటైర్మెంట్ అనేది చాలా సహజం. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఎన్నో మండలాల్లో కూడా మేడం గారు చేసి వచ్చింటారు. మరి ఇక్కడ ఇన్ని చోట్ల కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఈరోజు సుదీర్ఘ స్థాయిలో మేడం ఇంత మంచిగా సన్మానం చేసుకుంటూ వెల్దుతుని విడిపోతున్నందుకు మాకు చాలా బాధగా ఉంది. మరి మేడం గారు కూడా ఇంకా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే మాకు కొన్ని చోట్ల ఎంపీఓ గారు అంటేనే కొంచెం అంటే మానిటరింగ్ దగ్గర కొంచెం మా మీద మేము వాళ్ళ మీద అనుకోకుండా మేడం ఖచ్చితంగా పాపం ఏదైనా చెప్పినా కూడా వెంటనే విని మేడం గారు మాతో పాటు మేడం గారితో పాటు మేము గత 2 సంవత్సరాలుగా మేడం దగ్గర పనిచేయడం జరిగింది. మేడం ఎంత సువాసన, మేడం గారు ఎంత మంచివారంటే మన ఇంట్లో ఉన్నటువంటి సభ్యులటువంటి మన కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి వాళ్ళు. అంటే మా డిపార్ట్మెంట్ ఎన్ఆర్జీఎస్ అయినా కూడా మేడం గారు మాకు హెడ్, మా డిపార్ట్మెంట్ అంతా హెడ్. మేము ఏదైనా కానీ ఫీల్డ్లో కానీ ఏదైనా సమస్య ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా మేడం లీడ్ తీసుకొని ఆ సమస్యను సాల్వ్ చేసేవాళ్ళు. కానీ ఇలాంటి మంచి మేడం మా కుటుంబంలో ఉన్నటువంటి మా ఇంట్లో మంచి కాబట్టి అలా అనిపించేది మాకు. ఎప్పుడైనా కానీ మా ఫీల్డ్ అసిస్టెంట్ అయితేనేమి, మా టెక్నికల్ అసిస్టెంట్ అయితే మేడం వచ్చింది మేడం, గ్రీజ్ వచ్చింది మేడం ఇచ్చేయండి మేడం.
అందరికీ కూడా విలేకరులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి మేడం గారు విధి నిర్వహణలో చాలా చురుకుదనం ఎక్కువ మేడం గారికి. ఎందుకంటే మేము వీసీలలోనూ వీడియో కాన్ఫరెన్స్లోను టెలికాన్ఫరెన్స్లో కూడా చూసేటువంటి వాళ్ళము. ప్రతి సబ్జెక్ట్కి కూడా ప్రాబ్లం ఏదైనా సమస్యలు వచ్చినా ఏదొచ్చినా కూడా కలెక్టర్ గారితో కానీ అక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్తో కానీ ఇమ్మీడియట్ క్వశ్చన్ వేస్తారు మేడం. అయినప్పటికీ ఎందుకంటే ఇప్పుడు ఎంపీడీఓ గారికి మండల్ లెవెల్ అధికారిగా నియమిస్తూ అన్ని సబ్జెక్టుల పైన అంటే మండల్ లెవెల్ 18 సబ్జెక్టుల పైన కూడా అధికారాలు ఇస్తూ అవన్నిటిని కూడా మానిటరింగ్ చేసేటువంటి పవర్స్ ఇచ్చారు కాబట్టి గవర్నమెంట్ ఆ మేరకు ప్రతి సబ్జెక్టులు ఏది జరిగినా కూడా అన్ని సబ్జెక్టుల పైన ఎంపీడీఓ మానిటరింగ్ చేయాలి. చేసినా కూడా ప్రతి సబ్జెక్టుని ఎంపీడీఓ కలెక్టర్ మేడం గారు కావచ్చు, ఇంకా పై అధికారులు కూడా కావచ్చు, ఏదైనా సబ్జెక్టుల పైన రివ్యూ చేసినప్పుడు హౌసింగ్ కానీ అన్నీ కూడా ఎంపీడీఓలో అడగడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో. సుభాషణమ్మ గారికి, ఎంఆర్ఓ గారికి, సెమిరెడ్డి గారికి, అదే మన కృష్ణగిరి ఎండిఓ గారికి, సుధాకర్ గౌడ్ గారికి, మన ఇంద్రా మేడం గారికి, పైన ఉన్న అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు పదవి వివరణ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. కంపల్సరీ రిటైర్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి దీనికోసం నేను బాధపడాల్సిన అవసరం లేదు. ఈ గవర్నమెంట్ జాబ్ చేయాలంటే చాలామంది అప్పుడు పరిస్థితి ఊక వచ్చి వెళ్ళిపోయేది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఈ నెట్ కంప్యూటర్లు వచ్చినాక ప్రతి ఒక్కరు ఏం పని చేసేది కంపల్సరీ ఉంటుంది. ఊకే ఏదో చెప్పుకొని వెళ్ళిపోయేది కాదు. మనకి సుభాషణమ్మ ఇక్కడికి వచ్చేటప్పుడు మన సవితమ్మ నాకు ఫోన్ చేసింది, అన్న మా ఎండిఓ ఆడ మా తెలిసిన ఏమో వస్తుంది అని. ఎందుకమ్మా లేడీస్తో అయితే మేము చేయించుకోలేములే కష్టం అని చెప్పిన. అంటే లేదన్నా నేను చెప్తున్నా, నువ్వు విను, నా మాట వద్దంటావా అని. సర్లే బా నేను ఆయమ్మ చెప్తుంది అని. అప్పుడే మన మోహన్ వచ్చినాడు. మోహన్ అయిపోయింది పో, ఎక్కడన్నా చూసుకోవడం లేదు అని చెప్పేసిన. అంటే ఆ రోజు సవితమ్మ చెప్పి మనకి ఇక్కడికి నాకు తెలుసు సవితమ్మకి ఎట్లా పరిచయమో ఏం కదా. ఆ రోజు వచ్చి మన మండలంలో సాఫ్ట్గా చేసుకుంటూ ఎవరిని ఇబ్బంది లేకుండా ఏదన్నా కోపం వచ్చినప్పుడు అంటుంటాం, ఏం మాది చేయాలి అది ఇదని. నేను చేపిస్తా కదన్నా అంటారు. అంతే అట్లే ఆయమ్మ ఇక్కడ రిమార్క్ లేకుండా చేసుకోవడం సంతోషం. ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా ఆయమ్మ లెక్కనే మీకు ఉంటారని మీ అందరికి ఆలోచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ అప్పుడు రానమ్మ మేడం గారు హాస్పిటల్లో ఉన్నారు. జూన్లో నేను జాయిన్ అయ్యాను. జూన్ 23. అక్టోబర్ 23 సుహాసినమ్మ మేడం గారు హోలగొండ మండలంకు వచ్చి ఉన్నారు. ఇలాగే రానమ్మ మేడం గారు నాకు ధైర్యం చెప్తూ నేను ఈరోజు బాగా ఎంపీడీఓగా చేస్తున్నానంటే నాకు కారణం రానమ్మ మేడము అండ్ సుహాసినమ్మ మేడం గారు. అలాగనే మరి సుబ్రహ్మణ్య గారికి, శివరెడ్డి అన్న గారికి, మన్మోహన్ రెడ్డి అన్న గారికి, మరి ఎంఆర్ఓ సార్ గారికి, మరి ఇందిరా మేడం గారికి, ఎంఈఓ మేడం గారికి, సుధాకర్ గౌడ్కి, మరి ఇక్కడ వచ్చినటువంటి స్టేజ్ పైనటువంటి మరి లక్ష్మణ సార్ గారికి, మరి అలాగనే మునయ్య సార్ గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి మరి వెలుగు ఆఫీస్ వారికి, అలాగే వచ్చినటువంటి సచివాలయ సిబ్బందికి, మరి స్నేహితులకు, బంధువులకు, మరి పత్రికా విలేకరులకు, మరి పదవి విరమణ మేడం గారి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ పదవి విరమణ అనేటువంటిది మరి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది. ఎందుకంటే జీవితంలో మరి ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత మరి ఆమె చేసినటువంటి సేవలు మరి చిన్న పోస్ట్ నుంచి మరి ఉన్నత స్థానానికి ఎదిగినటువంటి మేడం గారు మరి
ఇన్ని సంవత్సరాలు మరి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కూడా దేవుడు కల్పించాడు. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి వేదికను అలంకరించినటువంటి మన పెద్దలు గౌరవనీయులు మన సుబ్బరాయుడన్న గారికి, సమీరెడ్డన్న గారికి, సుధాకర్ గౌడన్న గారికి, తహసీల్దార్ గారికి, అలాగే మా యొక్క ఎంపీడీఓ కృష్ణగిరి సార్ గారికి, మా ఫ్రెండ్స్ శ్రీబెల్గల్ మా ఎంపీడీఓ గారు రాయమ్మ గారికి, ధర్నిపాడు ఎంపీడీఓ గారు సావిత్రమ్మ గారికి, నేను ఇంకా రాలేదేమో ఎగరగొట్టిందేమో అనుకోండి సావిత్రమ్మ గారికి, అదేవిధంగా ఏఆర్డబ్ల్యూఎస్ గారికి, ఏపీఎం గారికి, లూక్ సార్ గారికి, ఐసిడిఎస్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, మా సచివాలయాల 18 సచివాలయాల సెక్రటరీలకు, ఫంక్షనరీస్కు, పత్రికా విలేకరులకు, మరి ముఖ్యంగా మా ఎన్ఆర్ఈజిఎస్ స్టాఫ్ వాళ్ళంతా వెళ్ళిపోయినారే, ఏపీఓ ఎక్కడ మా ఏపీఓ, ఈసీ, ఫీల్డ్ అసిస్టెంట్లు, సిఓలు, టీఏలు, తర్వాత పత్రికా విలేకరులు, మరి ముఖ్యంగా నేను మర్చిపోయినాను, సారీ అన్న, జెడ్పీటీసీ అన్న గారికి, తర్వాత ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి, భారతీ మేడం గారికి, ఇందాక డాక్టర్ గారు వచ్చిపోయినారు, తర్వాత ఐసిడిఎస్ స్టాఫ్కు అందరికీ నా నమస్కారాలు. ఇందాక సార్ వాళ్ళు మన స్టాఫ్ అందరూ చాలా బాగా మాట్లాడినారు. నేను ఫస్ట్ ఇక్కడ 95లో ఇక్కడ సర్వీస్ కమిషన్ డైరెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను, సిరివల్ల మండలం ఎర్రగుంట్లలో. దాని తర్వాత 2000లో అనంతపూర్ డిస్టిక్ సోమందేపల్లి అనే గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీకి ట్రాన్స్ఫర్ అయినాను. దాని తర్వాత అక్కడి నుంచి నేను పరిగి అనే పరిగి మండలంలోనే మన సవితమ్మ గారు నాకు చాలా క్లోజు, చాలా పరిచయం, ప్రజెంట్ మినిస్టర్ గారు, ఆ మేడం గారి ద్వారానే నేను ఇక్కడికి వచ్చింది కూడా. దాని తర్వాత నేను 2014లో ఈఓడిగా మడక్సిర పోయినాను, అక్కడ అనంతపూర్ డిస్టిక్. అక్కడ మడక్సిరలో ఉన్నప్పుడే 2019లో అక్కడే 19 ఎలక్షన్స్లో నేను గుడిబండ ఎంపీడీఓగా పనిచేస్తున్నాను. అక్కడ ఒక దిక్కు మడక్సిరలో నేను ఈవాడిగా పనిచేస్తూ మళ్ళీ పరిగి ఇన్ఛార్జిగా ఈవాడిగా కూడా ఉన్నాను నేను. అదే ఆ టైంలోనే ఎలక్షన్ టైంలో ఎంపీడీఓగా పనిచేస్తున్నాను, గుడిబండ ఎంపీడీఓగా, ఎంసీసీగా, తర్వాత మడక్సిర జోనల్ ఆఫీసర్గా, ఇన్ని పోస్టులు నేను అప్పుడు ఆ టైంలో చేస్తున్నాను. దాని తర్వాత నాకు ఈ యొక్క ఎంబీఓగా కర్నూలు డిస్టిక్ వేసినారు. కర్నూలు డిస్టిక్ వేసినప్పుడు నాకు ఎక్కడ లేవు వేకెన్సీస్, ఒక పొలగొంద మండలం అని చెప్పినారు. పొలగొంద మండలంలో వచ్చి జాయిన్ అయినాను. అప్పుడు జాయిన్ అయినప్పుడు నేను మన సిఇఓ గారు వస్తామన్నారు, కానీ ఈరోజు వాళ్ళకి ఏదో మీటింగు 2 వరకు ఉంటుందమ్మా, నేను వస్తామో రాలేమో అని చెప్పి సుబ్బారెడ్డి సార్ కూడా చెప్పినారు. అప్పుడు సార్తో నేను కొట్లాడినాను, సిఇఓ గారితో, సార్ వెల్దుర్తిలో వేకెన్సీ ఉంది కదా, ఎందుకు మీరు నాకు వేయడం లేదు అనేసి కొట్లాడితే, లేదమ్మా లేదు, అప్పుడు ఎవరున్నారో మరి నాకు తెలియదు, ఎవరో ఇన్ఛార్జ్ ఏమో ఉన్నారని చెప్పినారు. దాని తర్వాత ఈ ఎలక్షన్ల తర్వాత నేను వీలైతే చేస్తాంలేండి, అప్పుడు మీరు ఎలక్షన్లకు మళ్ళీ వేరే డిస్టిక్లో పోతారు కదా, పోయి వచ్చిన తర్వాత నేను చేస్తాము, వేకెన్సీ పడుతుంది అప్పటికి అని చెప్పినారు. అది సార్ ఏంటంటే నేను ఎలక్షన్లో పోయి వచ్చిన తర్వాత మన మినిస్టర్ గారు సవితమ్మ గారి లెటర్ ద్వారా మన ఎమ్మెల్యే గారికి తీసుకొచ్చి ఇచ్చినాను. తర్వాత నేను ఇక్కడ అపాయింట్ అయినాను. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అయితేమి, అన్నలు అయితేమి, సమీరెడ్డి గారు అయితేమి, తర్వాత అంతకుముందు ఎంపీటీసీగా ఎంపీపీగా ఉన్నారు నా ఎంపీటీసీ, ఆయన అయితే ప్రతి ఒక్కరి సహకారం నాకు లభించింది. ఎటువంటి ఇది లేకుండా సామరస్యంగా ప్రతి సమస్యను నేను సాల్వ్ చేసుకుంటూ వచ్చినాను. మరి ముఖ్యంగా ఈ సర్వేల విషయంలో నేను తిట్టింటాను చెప్పినట్టు, ఎందుకంటే నేను తిట్టడం అంటే ఎవరు దెబ్బ తినకూడదు అనేసి నేను ఫోర్స్ చేస్తున్నాను. ఎప్పుడు షోకాజ్ నోటీసులు అనేసి బెదిరించేదాన్ని, షోకాజ్ నోటీసులు అయితే ఇచ్చినాను కానీ దాన్ని అయితే ఫార్వర్డ్ చేయలేదు, ఎవరిపైన కూడా ఫార్వర్డ్ చేయలేదు.
ఎంతసేపు ఉన్నా పని కావాలా అంతే, అది నా ధ్యేయం. ఇందాక మన ఉషా చెప్పినట్టు ఆ తర్వాత గురుస్వామి కూడా అంటా ఉండే ఇప్పుడు సెక్రటరీ, ఏం మేడం 11 అయినా కూడా 11:30 అయినా కూడా మీరు మెసేజ్లు పెడతానే ఉంటారు, మీకు నిద్ర రాదా, పండుకోండి, ఎందుకు అంత శ్రమ అంత స్ట్రెయిన్ చేసుకుంటారు అని చెప్పేవాళ్ళు. కానీ నాకు నిజంగానే నిద్ర రాదు. ఏదన్నా ఉంది ఒక మెసేజ్ వచ్చిందంటే అది మీకు అందరికీ పంపేంత వరకు కూడా నాకు నిద్ర రాదు. తర్వాత మరి ముఖ్యంగా ఎన్ఆర్ఈఎస్ స్టాఫ్ ఒకసారి మన రంజిత్ భాష సార్ గారు మీటింగ్ తీసుకున్నారు రెవెన్యూ మీటింగ్లో. ఆయన మామూలుగా రెవెన్యూ మీటింగ్ తీసుకోవడం ఫిజికల్ మీటింగ్ అది. అంతకుముందు టీసీలలో ఎప్పుడు ఏం తక్కువ ఉంది మీది తక్కువ ఉంది అనేసి వెళ్తుర్తి తక్కువ అంటే సార్ రోజుకు ఇంప్రూవ్ అవుతుంది సార్, వీక్లీ వన్స్ కావాలంటే చూడండి అని నేను చెప్పేదాన్ని. అంతేకాకుండా మరి ముఖ్యంగా ఇక్కడ విఆర్ఓలు ఎవరు రాలేదు. ఏం సార్ ఎవరు కోపమా, ఏమన్నా సర్వేలు ప్రెజర్ పెట్టి చేపించినా ఏమన్నా కోపమేమో. సర్వేయర్లు తర్వాత విఆర్ఓస్ చాలా బాగా చేస్తున్నారు, నేను దానికి ఒప్పుకుంటా. ఎందుకంటే నేను సీరియస్గా మెసేజెస్ పెట్టింటాను ఈ సర్వేల గురించి. కాకపోతే వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు కొంతమంది విఆర్ఓ, కొంతమంది మాత్రం సర్వేయర్లు వాళ్ళకు వేరే వాళ్ళ డ్యూటీలు ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయలేదు. వాళ్ళ బదులు నేను మా వాళ్ళతో కూడా చేపించినాను, కొంతమంది చేసినారు. కానీ అందరు కూడా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా నాకు చాలా సహకరించినారు ఈ యొక్క విషయంలో. అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పుడు మా హెచ్ఎం గారికి వాళ్ళ స్కూల్కు నేను నోడల్ ఆఫీసర్గా ఉన్నాను. నేను వెళ్ళింది స్కూల్ విజిట్ చేసింది ఒక 3 times అనుకుంటా. ఆ 3 timesలో వాళ్ళకు నేను చాలా క్వశ్చన్స్ మేడం చెప్పినట్టు క్వశ్చన్స్ అన్ని సబ్జెక్టులలో అడిగినాను. అది నేను అడిగే విధానం చూసి మీరు టీచర్గా పనిచేసినారా మేడం అని అడిగినారు వాళ్ళు కూడా. అప్పుడు నేను ఉద్యోగం రాకముందు నేను హైదరాబాద్లో స్కూల్లో టీచర్గా పనిచేసేదాన్ని. నేను చదివింది BA/BEd. దాని తర్వాత బీఈడీ చేసినందుకేనేమో మీకు అందరికి కూడా టీచర్లు చెప్పినట్టే నేను తిట్టేదాన్ని. తర్వాత మా స్కూళ్ళలో వాళ్ళు కూడా మేడం వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కూడా చాలా టాలెంటెడ్. ప్రతి నోడల్ ఆఫీసరు 100% రిజల్ట్ తీసుకురావాలా అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు మన కలెక్టర్ గారు కూడా. ఈ విధంగా నాకు అన్ని విషయాల్లో టీచర్స్ స్టూడెంట్స్ కూడా బాగానే చదివేవాళ్ళు. మంచి 90% రిజల్ట్ కూడా వాళ్ళు మేడం గారు చెప్పినట్టు కూడా వస్తుంది. ఈ విధంగా అన్ని విషయాల్లో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, మా ఫంక్షనరీస్కి అయితేమి, అన్నర్లకి అయితేమి, ప్రతి ఒక్కరికి, అన్ని డిపార్ట్మెంట్ల వారికి, విలేకరులకు, మరి ముఖ్యంగా విలేకరులు కూడా నాకు చాలా సహకరించినారు ప్రతి విషయంలో. ఎవరైనా ఎప్పుడన్నా డోర్ లాక్ ఉంటే మేడం ఇవాళ లేరు మేడం అని ఫోన్ చేసేవాళ్ళు, అప్పుడే లాక్ చేసిపోయినారు మేడం అనేవాళ్ళు. తర్వాత ఇక్కడ అనుష అనేసి వెల్దుర్తి 2 సెక్రటరీ ఆ రోజు ఒకరోజు ఫోన్ చేస్తున్నారు, మేడం ఇంకా ఇంత అయినా కానీ తెరచలేదు సచివాలయము అనేసి. నేను ఏమా తెరచలేదంట అంటే, లేదు మేడం నిన్న తెరిచేటప్పటికి లోపల పాము ఉండింది మేడం, నాకు ఆ దెబ్బతో భయపడి నేను ఆ టైంకి ఎవరైనా వచ్చేంత వరకు గేట్ తెరవకుండా అట్లే ఉన్నాను మేడం అని చెప్పినారు. కాబట్టి ఇంకా సచివాలయాల్లో కొన్ని సచివాలయాలు అయితే గోడలు అవన్నీ కూడా పడిపోయినాయి. మొన్న చెరుకుల పాడుకు పోయినప్పుడు కింద కాంపౌండ్ వాళ్ళంతా కూడా పోయింది. నేను అడిగినాను సెక్రటరీని గురుస్వామి, ఏం గురుస్వామి అని నిలబడితే లోపల పాములు అందు ఉండవా అనేసి. గురుస్వామి పోతాయి మేడం పాములు అని చెప్పాను. కాబట్టి ఇట్లాంటి చిన్న ఇంకా ఉన్నాయి. కాబట్టి నాయకులు అందరు కూడా దయచేసి ఇట్లాంటి చిన్న రిపేర్స్ అయితేనేమి ఏదైనా సరే అన్నీ కూడా పూర్తి చేయించాలని కోరుతూ, ఇదే సహకారము వచ్చే మన చంద్రశేఖర్ రెడ్డి సార్ ఆయన వస్తూ ఉన్నారు. ఇప్పుడు వీలైతే ఇప్పుడు మధ్యాహ్నం వస్తామని చెప్పినారు, ఆయనకు కూడా అందించాలని కోరుతూ ఇన్ని రోజులుగా నాకు సహకారం అందించిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంది.
ప్రతి ఒక్కరు కూడా ఒకరి తర్వాత ఒకరు మేడం ఇచ్చాను మేడం ఫోటోకి వెళ్ళి దయచేసి కింద ఉన్న పీడీ వాళ్ళందరూ పైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నెక్స్ట్ డీటెయిల్ అసిస్టెంట్, ఆ తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్ కావాల్సిందిగా విజ్ఞప్తి. సార్ ఇచ్చేయండి.